హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అర్చన. ఈరోజు నేను ఈ వీడియోలో డ్రై స్కిన్ వాళ్ళ గురించి బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ మీకు చూపించబోతున్నాను. ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, అలానే అఫోర్డబుల్ ప్రొడక్ట్స్. ఈ వీడియో కూడా ఎలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందంటే, స్కిన్ కేర్ గురించి మాకు పెద్దగా ఐడియా లేదు, ఇంతవరకు మేము స్కిన్ కేర్ చేసుకోలేదు, అలానే ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా మేము పర్చేస్ చేయాలనుకోవట్లేదు అన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో అయ్యేసరికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు బేసిక్ స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి మీకు ఐడియా వస్తుంది. ఈ వీడియోలో అయితే నేను కొన్ని ప్రొడక్ట్స్ చూపించాలనుకుంటున్నాను. అంటే నేను యూస్ చేసేవి, నాకు బాగా సూట్ అయినవి, అలానే కొన్ని వేరే రికమెండేషన్స్ కూడా చేస్తాను. మీకు ఆల్రెడీ ప్రొడక్ట్స్ మీద ఐడియా ఉంటే ఇట్స్ ఓకే, బట్ ఇన్ కేస్ మీకు ఐడియా లేదు, అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ మేము కొనాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, నెక్స్ట్ మన స్కిన్ కేర్లోని ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఫేస్ వాష్. అసలు ఫేస్ వాష్ మనం ఎలా చూస్ చేసుకోవాలి? మెయిన్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే, ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత ఇంకా స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట. అది అవ్వకూడదు మనకి. మెయిన్ అది అవ్వకూడదు అనుకుంటే ఫేస్ వాష్ ఎలా ఉండాలి అంటే, ఓన్లీ డర్ట్ అండ్ డస్ట్ ఏదైనా ఉంటే అది మాత్రం రిమూవ్ చేయాలి. మన స్కిన్లో ఉండే ఎక్సెస్ ఆయిల్స్ని కనుక తీసేసిందంటే స్కిన్ ఇంకా డ్రై అయిపోద్ది అనమాట. మనం ఫేస్ వాష్ కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉండేలాంటి ఫేస్ వాషెస్నే చూస్ చేసుకోవాలి. అందులోని బడ్జెట్లో ఉండేది చాలా మంచి ఫేస్ వాష్ డ్రై స్కిన్ వాళ్ళకి అని అడిగితే ఫస్ట్ నా మైండ్లోకి వచ్చే ప్రోడక్ట్ ఏంటి అంటే నివియా ఫేస్ వాషెస్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లోనే అవసరం లేదు, లైక్ బయట ఫార్మసీస్లో కూడా మనకి ఈజీగా దొరికేస్తుంది. నివియా ఫేస్ వాష్ డ్రాప్ షేప్లో ఉంటుంది కదా, అది దాంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, లైక్ సాఫ్రాన్, హనీ, మిల్క్ అని. ఇందులో ఏదైనా యూస్ చేయండి, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ. ఓకే, ఇంకొక ఫేస్ వాష్ ఏంటి అంటే సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్ అని. నేను అది లాస్ట్ టైం యూస్ చేశాను, అది చాలా చాలా బాగుంది. ఆన్లైన్లోనే ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండదు. మీకు కనుక దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే, నేను రీసెంట్ టైమ్స్లో ట్రై చేశాను, నాకు ఇది బాగా అనిపించింది, అండర్ రేటెడ్ అనిపించింది చాలా. న్యూట్రిజెనో డీప్ క్లీన్ ఫేషియల్ క్లిన్సర్ అని న్యూట్రిజెనో వాళ్ళ ఫేస్ వాష్. దీనికి ఇలా పంప్లా ఇచ్చాడు, యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నది. దీన్ని యాక్చువల్లీ నార్మల్ టు ఆయిలీ స్కిన్ గురించి అన్నట్టుంది, కానీ కాదు, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంది. మెయిన్లీ ఇది సమ్మర్స్లో ఇంకా బాగుంటుంది అనమాట, వింటర్స్లో కన్నా కూడా. ఇది ఆన్లైన్లో ఉన్నది. ప్రెజెంట్ అసలు నేను ఫేస్ వాషెస్ యూజ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనేది తయారు చేసుకున్నాను, ముల్తానీ మిట్టి అండ్ శనగపిండి మిక్స్ చేసుకొని. అది అయితే ఎక్సలెంట్ ఫేస్ వాష్. ఇంకా నేను ఇప్పుడు చెప్పిన ఫేస్ వాషెస్ ఏవి కూడా దీనికన్నా బెటర్ అయితే కానే కాదు. మీరు ఒక్కసారి అది ట్రై చేసి చూడండి, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. మీది నార్మల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా సరే 365 డేస్ యూజ్ అయ్యే మంచి ఫేస్ వాష్ అది. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, ఫేస్ వాష్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టోనర్. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మందికి టోనర్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి నిజంగా టోనర్ ఏమంత యూజ్ ఉండదు. ఎందుకంటే టోనర్ వల్ల మనకి స్కిన్ పోర్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న కన్నాల్లో ఉంటే పోర్స్ అంటారు, అవి ఓపెన్ అయిపోయిన పోర్స్ క్లోజ్ అవుతాయి అనమాట. మెయిన్లీ ఇష్యూ ఎవరికి ఉంటుంది అంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మటుకు ఉండదు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, యూజ్ చేయాలనుకుంటున్నామంటే బేసిక్ రోజ్ వాటర్ అనేది మీరు టోనర్ లాగా యూజ్ చేయొచ్చు. ఓకే, టోనర్ని ఎప్పుడు కూడా జస్ట్ స్ప్రే చేసుకొని ఫేస్ మీద ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే టోనర్స్ యూజ్ చేయను, నేను ఈ స్టెప్ని ఎప్పుడు కూడా స్కిప్ చేసేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సిరమ్స్. ఇప్పుడు కూడా బాగా థిన్గా ఉంటాయి, మాయిశ్చరైజర్ కన్నా చాలా థిన్గా ఉంటాయి దాని కన్సిస్టెన్సీ. సో దానివల్ల స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట అవి. సో మనకి అవి ఎలా వర్కౌట్ అవుతాయి అంటే, పైనుంచే కాకుండా లోపలికి వెళ్ళి లోపల నుంచి మంచి గ్లో వస్తుంది అనమాట సిరమ్స్ యూస్ చేయడం వల్ల. సో డ్రై స్కిన్ వాళ్ళు ఎలాంటి సిరమ్ యూస్ చేయాలి అని అంటే, ఇది లైక్ నేను మినిమలిస్ట్ అనే బ్రాండ్లోని చాలా సిరమ్స్ ఉంటాయి. ఇందులోని హైలరానిక్ యాసిడ్ అనే సిరమ్ని యూస్ చేస్తున్నాను. హైలరానిక్ యాసిడ్ సిరమ్ మనకి మినిమలిస్ట్లోనే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్లో అవైలబుల్గా ఉంది. నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. హైలరానిక్ యాసిడ్ వల్ల ఏమవుతుంది అని అంటే, దీనివల్ల ఏమి ట్యాన్ కానీ, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలాంటివి పోవడం కానీ ఏమీ జరగదు. ఇది జస్ట్ మన స్కిన్ లోపలికి వెళ్ళి స్కిన్ని బాగా గ్లో చేస్తుంది, డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది, అంటే చేస్తుంది, యాక్చువల్లీ స్కిన్ని బాగా రిపేర్ చేస్తుంది అనమాట.
అనమాట. సో హైలరానిక్ యాసిడ్ అనేది మన డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్, ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సిరమ్స్ అనేవి కొంచెం కాస్ట్లీ అని అనిపిస్తుంది, బట్ నిజంగా వాటి వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. వీటివి ఓన్లీ 3-4 డ్రాప్స్ యూస్ చేస్తే చాలు. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏంటి అంటే మాయిశ్చరైజర్లో నేను ప్రెజెంట్ యూస్ చేస్తున్నది ఎమోలిన్ మాయిశ్చరైజర్. నేను ఇది ఆల్రెడీ లాస్ట్ టైం నేను చూపించిన వీడియోస్లో చూపించాను. ఇది చాలా చాలా బాగుంది మాయిశ్చరైజర్. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంది అంటే చాలా థిన్గా ఉందన్నమాట, అంటే థిక్గా లేదు, క్రీమ్ లాగా లేదు. ఇది చూసారా, లోషన్ ఉంటుంది చూసారా, బాడీ లోషన్స్ ఉంటాయి కదా, అంత థిన్గా ఉంది. ఇది నిజంగా చాలా బాగుంది. మెయిన్ ఇది ఏంటి అంటే మనకి 365 డేస్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎవరికైతే కొంచెం నార్మల్ డ్రై స్కిన్, అంటే మరీ ఎక్కువ డ్రై స్కిన్ కాదు మాది అని అన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. నేనైతే ప్రెజెంట్ ఇదే యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఈ సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఆల్రెడీ చాలామంది ఇది యూస్ చేస్తూ ఉంటారు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి నిజంగా చాలా చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎలా అంటే బాగా ఎక్కువ డ్రై స్కిన్ ఉంది, ఫ్లేకీగా ఉంది స్కిన్ అనుకున్న వాళ్ళకి నైట్ టైం ఇది ఫేస్ మీద కొంచెం మాస్క్ లాగా కాస్త ఎక్కువగా పెట్టుకొని పడుకుంటే నెక్స్ట్ డేకి స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అంటే దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంటే క్రీమ్లా ఉంటుంది అనమాట, అంటే కొంచెం థిక్ ఉంటుంది. నేను ఇప్పుడు చూపించిన ఎమోలిన్ కన్నా ఇది థిక్ ఉంటుంది అనమాట. చూసారా దీని కన్సిస్టెన్సీ. సో ఈ థిక్గా ఉండడం వల్ల ఇది డ్రై స్కిన్ని బాగా రిపేర్ చేస్తుంది. నాకైతే ఇది వింటర్స్లో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇదైతే 365 డేస్ నాకు ఎప్పుడు సూట్ అవుతుంది. ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు సెటాఫిల్ మాయిశ్చరైజర్ని ప్రిఫర్ చేయండి. మాది మరీ అంత ఎక్కువ డ్రై అయితే కాదు, కొంచెం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఎమోలిన్ మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక హైలరానిక్ యాసిడ్ సిరమ్ యూస్ చేస్తున్నట్లయితే అది ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి దానిపైన ఎమోలిన్ యూస్ చేస్తే సరిపోతుంది. సెటాఫిల్ యూస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఆయిలీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది లైక్ మీకు ఏది సూట్ అవుతుంది అని. నా రికమెండేషన్స్ అయితే ఈ 2. ఓకే, నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ ఏంటో తెలుసా, సన్ స్క్రీన్ అనేది స్కిన్కి చాలా ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటున్నప్పుడు మరీ థిక్గా ఉండేవి చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాము, దానిపైన సన్ స్క్రీన్ కాబట్టి సన్ స్క్రీన్ కొంచెం థిన్గా ఉండేదే యూస్ చేయండి. దానివల్ల మనం ఎక్కువ సన్ స్క్రీన్ యూస్ చేసినా కూడా మనకి జిడ్డుగా ఉండడం, లైక్ వైట్ కాస్ట్ వచ్చేయడం లాంటివి జరగకుండా ఉంటాయి. డాక్టర్ శెట్టి సన్ స్క్రీన్ అయితే చాలా బాగుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి. దీంతోపాటు ఆక్వాలాజికా అండ్ డాటన్కి కూడా చాలా బాగున్నాయి, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ స్కిన్ కేర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతసేపు. ఫేస్ గురించి అయితే నేను చెప్పాను. ఫేస్తో పాటు లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పైగా మన డ్రై స్కిన్ వాళ్ళకి లిప్స్ ఈజీగా డ్రై అయిపోతూ ఉంటాయి, చాప్డ్గా అయిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వింటర్స్లో మెయిన్లీ. సో అలాంటి వాళ్ళ గురించి నేను ఒక మంచి లిప్ బామ్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది NMF లిప్ కేర్ అనే లిప్ బామ్ అనమాట. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 175 రూపీస్ అలా పడింది నాకు. చాలా మంచి లిప్ బామ్, పైగా దీంట్లో SPF ఉంది, సో సన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో స్కిన్ని మనం ఎంతైతే మాయిశ్చరైజ్ చేసుకుంటామో లిప్స్ని కూడా అలానే మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు లిప్ కేర్ మాత్రం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. అలానే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, సో దట్ నేను అలాంటి కంటెంట్ని ప్రిపేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.